నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది. వినాయక చవితి అనగానే గల్లీలల్లో పాటలు పెట్టుకొని డిస్కో డ్యాన్సులు, డీజే డ్యాన్సులు, ఊరేగింపు ఎప్పుడెప్పుడు అయిపోతుందో 9 రోజులు అయిపోగానే మంచిగా మందేసి ముందు చిందులు వేస్తూ నిమజ్జనం చేసేసేయాలి. ఇప్పుడున్న చాలామంది యువతకి గణేష్ చవితి అని అంటే ఇంతే తెలుసు. వినాయక చవితి అంటే అసలైన వినాయక చవితి అంటే ఏంది, దాన్ని ఎట్లా చేసుకోవాలి సెలబ్రేషన్? చరిత్ర అంతరార్థాలు అంటే మళ్ళీ పురాణాలు కాబట్టి గణేశుడి యొక్క గొప్పతనం చాలా 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 చిన్నగా చాలా 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 గొప్పగా చెప్పాలంటే మహాభారతాన్ని రాసిన మహావీరుడు వేదవ్యాసుడు మా వల్ల కావట్లేదు అన్న తరుణంకి తండ్రి వచ్చి కూర్చొని చేశాడు. ఈరోజు మహాభారతంలో తండ్రి పాత్ర వినాయకుడిది అంత గొప్పగా ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అవును, చరిత్ర ఇతిహాసం మహాభారతం గణేశుడు రాశారని ఎవరికి తెలియదు. మహాభారతమే సమగ్ర సంపుటాన్ని మనకు అందించిన దాంట్లో భగవద్గీత ఉంది, భాగవతం కూడా ఉన్నది. ఇన్ని వివరణలు రాసిన మహానీయులు కాబట్టి ఆయన గారి ముందు పుట్టుక ఎలా వచ్చిందో తెలుసుకోవడం ముఖ్యమైనది. పూర్వం తల్లి శివుడు ఏంటంటే బోలా శంకరుడై అందరికీ వరాలు ఇస్తాడు. గజాసురుడు ఆయన గారు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే నన్ను గౌరవించాలి అందరూ, నాకు విలువ ఇవ్వాలి అందరూ, నన్ను ప్రత్యేకముగా చూడాలి అందరూ అని తండ్రికి తపస్సు చేస్తూ ఉంటాడు. తీవ్రమైన ఘోరమైన మహా తపస్సుకు పూనుకోవడం చేత శివుడు వస్తాడు. వచ్చి గజాసుర, మేము మెచ్చాము మీ తపస్సుని, కోరికని కోరండి అని అంటే ఈయన కోరిన కోరిక ఏంటంటే మాకు మీరంటే మహా ఇష్టము, మహానీయ ముఖండి, మీరు మా గుండెలో కొలువై ఉండగలరా? మీరు మా గుండెలోనే ఉండాలి, ఉంటే నాకు ఎక్కడ లేని విలువ, ఎక్కడ లేని కీర్తి అని అంటే తండ్రి ఆశ్చర్యంగా అలా ఎలా కోరారు మీరు? మేము మీ గుండెల్లో కూర్చుకుంటే లోకానికి కావాల్సిన సపర్యాలు మర్యాదలు ఎలాగనంటే లేదు, మీరు మాటిచ్చారు, మేము మీ భక్తులం అంటే తండ్రి ఒక చిరునవ్వు నవ్వి గజాసుర, నీవన్నట్టుగానే నీ కోరికని నేను తీరుస్తా, కానీ ఏ రోజైతే నీ కోరిక ప్రపంచానికి తెలుస్తుందో ఆ రోజు నువ్వు మరణిస్తావు గజాసుర అంటాడు. అంటే నువ్వు నా గుండెల్లో ఉన్నట్టుగా ఎవరికి చెప్తాం? మేము ఎవరికి చెప్పం, మీరేమో నా గుండెల్లోనే ఉంటారు, ఎవరికి తెలియదు. కాబట్టి నేను చిరంజీవుడినే, నీవు చిరంజీవుడే అన్న ఆ కోరికతో ఆనందంగా ఉంటే తండ్రి తదాస్తు అని గుండెల్లోకి వెళ్ళిపోతాడు. తల్లి పార్వతీమాత సంధ్యా సమయం దాటగానే ఇగ రావట్లేడు, అగ రావట్లేడు నాదుడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏంది, ఏం సందర్భం అని ఆలోచన చేసి 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 పాలసముద్రంలో ఉన్న నారాయణుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తండ్రి అంటాడు దివ్య దృష్టితో చూసి, ఓహో ఫలానా భక్తుడి యొక్క గుండెలో కొలువై ఉన్నాడా మహాశివుడు, ఎంతటి భక్తి అది, ఎంతటి కోరిక, భగవంతుడు భక్తుల కోసం ఎన్నెన్నో చేస్తారు కదా అన్న ఆలోచనను వ్యక్తపరిచి పార్వతీమాతకు చెప్తారు, ఫలానా భక్తుడి యొక్క గుండెలో ఉన్నారు గజాసురుడు అనే నామముతో, కానీ అంత సులభంగా రాడు ఆ ముక్కంటి, ఒక పట్టు పట్టిండంటే దాన్ని మనం ఏం చేయలేమనంటే తెలివితో వెళ్తే మాత్రమే రావచ్చు అని నారద మునివర్యులు చెప్పి వాళ్ళందరూ కలుసుకొని ఆయన గారు ఉన్న ప్రాంతానికి వెళ్తారు. అయితే వీళ్ళందరూ కలిసి గజాసురుడు ఉన్న ప్రాంతానికి, గజాసురుడు అంటే చిన్న విషయం కాదు, ఆయన గారు కొంచెం బలంగా ఉండడం, ఆ రాజ్యానికి అధిపతి ఉండడం చేత వీళ్ళందరూ కలిసి ఆయనను మెప్పించాలని గంగిరెద్దులు, ఈ బుడుబుకలోళ్ళు ఉంటారుగా, అలా అవతారాలు అన్నీ వేసేసుకొని ఒకళ్ళు అది పట్టుకొని ఇలా అనుకుంటూ గంగిరెద్దు అది వాయించుకుంటూ సన్నాయి వాయించుకుంటూ డోలు కొట్టుకుంటూ అందరూ వెళ్తారు. ఇక వెళ్ళేసేసి గజాసురుడు ఉన్న ప్రాంతానికి వెళ్తే ఆయన గారు చూసి ఆశ్చర్యపోతాడు, అబ్బా వీళ్ళందరూ నృత్యాలు కళాకారులు ఉన్నట్టున్నారు కదా అని చెప్తే ఆయన గారే చూస్తున్నట్టుగా వీళ్ళు అక్కడ ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉంటే ఆయనకు ఆనందమయ్యి ఆయన కూడా తిలకిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందని. చూసి 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 ఆనందపడ్డ తర్వాత ఆయన గారు ఎంత ఆనందపడతాడంటమ్మా, మీరు చేసే ఈ నృత్యాలన్నీ మాకు బాగా నచ్చాయి, నేను మీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు గజాసురుడు. అప్పుడు మహావిష్ణువు అంటాడు గట్టిగా ఒక కంఠంతో, గజాసుర మాటని వెనక్కి తీసుకోకూడదు, మీరు ఖచ్చితంగా మాట ఇస్తే నెరవేర్చాలి కదా అంటే అవును అని కొన్ని పొగుడతారు ఆయనని. అవునవును నేను వెనుక జరగను ఎవరైనా అంటారు కదా. అప్పుడు తండ్రి అంటాడు మీ గుండెలో ఉన్న శివుడిని మాతో పంపించండి అని అంటాడు. అప్పుడు అమ్మ పెద్ద స్కెచ్ అయ్యిదని కింద కూర్చుంటారు అందరు కూర్చొని. అప్పుడు అడుగుతాడు మీరు వచ్చింది ఎందుక అంటే వచ్చింది ఎవరు, నా గుండెల్లో ఉన్నట్టు ఎవరికి తెలుసు, తెలిస్తే ఆ నారాయణుడికే తెలియాలి తప్పితే అంటే అప్పుడు ఒకసారిగా వచ్చింది పరమాత్ముడి యొక్క అనుచరులే అని తండ్రి బయటికి వస్తాడు. మాట ఇక తప్పదు కదా.
అప్పుడు గజాసురుడికి మాట ఏం గుర్తుకొస్తుందంటే, నేను గుండెలో నుంచి బయటికి వచ్చేటప్పుడు నీవు మరణిస్తావు అని అంటాడు తండ్రి. ఆ మాట గుర్తుకొచ్చి ఎలా ఎలా అని అన్నప్పుడు తండ్రికి చాలా కోపం వస్తుంది శివుడికి. నా అనుమతి లేనిది మీరు గజాసురుడి నోట ఆ మాట తీసుకొని నన్ను బయటికి రప్పించారా? నా భక్తుడి యొక్క శరీరానికి ఇబ్బంది జరిగితే ఇప్పుడు నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అన్న ఆ కోపం, ఆ ఉక్రోషంతో వస్తూ ఉంటాడు కైలాసానికి. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ద్వారపాలకుడిలాగా పసుపుతో విఘ్నేశ్వరుని సిద్ధం చేసి, ద్వారపాలకుడిలాగా ఉండాలి గణేష, ఎవరైనా వస్తూ ఉంటే ఆపాలి, మీరు లోపలికి రానియకూడదు, నేను స్నానాన్ని ఆచరించి వస్తాను అని చెప్పిన ఆ సందర్భమే తండ్రి గజాసురుడి విషయమై వస్తుంటాడు బాధతో. ఈయన అడ్డుకుంటాడు అక్కడ. ఎక్కడ లేని కోపం, జరుగు బాలక అది ఇది అంటే ఏది వినకుండా తండ్రిని అడ్డుకోవడం చేత ఒక్కసారి త్రిశూలాన్ని విసురుతాడు. విసిరినప్పుడు తండ్రి ఇంకా వినాయకుడి తల అక్కడ పడగానే పార్వతీమాత హడావిడిగా వచ్చి ఎలా ఎలా చేస్తారా మీరు, అలా చేస్తారా అని తిట్టిన సందర్భం ఏర్పడుతుంది. ఏదైనా డౌట్ ఉందా? సినిమాల్లో మళ్ళీ వచ్చి అతుక్కుంటా ఉంటుంది కదా, అది అలా ఉండదు, ఇంకా అది నార్మల్. అయితే అలా తల పోగానే తండ్రి మిగతా దేవాది దేవతలు రాగానే అమ్మ అడుగుతుంది, ప్రాయశ్చిత్తంగా అడిగితే తండ్రికి గజాసురుడు గుర్తుకొస్తాడు. తండ్రి వ్యూహం చూడాలి ఇక్కడ. మీరు వెళ్ళి తూర్పు వైపున ఉన్న ఒక వ్యక్తి తలని తీసుకొని రండి అని అన్నప్పుడు అక్కడ గజాసురుడు ఉండే ఉంటాడు. ఆ తల తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంది ఒక జంతువు తల, సహజ సిద్ధమైన ఒక ఏనుగు తలని ఇక్కడ పెట్టడం, గజాసురుడు అది ఇది అని ఆలోచించినప్పుడు తండ్రి వివరణ కొంచెం డెప్త్గా నారద ముని వర్యులు చెప్పి పెడతారు. అక్కడ వరాన్ని ఇచ్చిన తర్వాత ఆ వరం నుంచి ఈ విధంగా రావడం చేత ఇక్కడ కడుపులో పుట్టిన ఆ యొక్క కొడుకు యొక్క తలను, అంటే పార్వతీమాత ద్వారా రావడం చేత ఆ తలని ఇక్కడ పెట్టినప్పుడు గజాసురుడికి ఉన్న మొట్టమొదటి కోరిక ఏంటంటే, అమ్మ నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ పూజించాలి, నాకు మీలాగే గౌరవం రావాలంటాడు కదా. ఆ వరాన్ని పొందించడానికి తండ్రి ఆయన గారి కడుపులో నుంచి వచ్చిన ఆ విశేషాన్ని అక్కడ పెట్టి పూజలు చేసిన తర్వాత మొదట లేవగానే దేవాది దేవతలందరూ ఆశ్చర్యపోతారు, ఏమిటి ఈ రూపం, భారెడు చెవులు వేసుకొని, ఇంత తొండం వేసుకొని, 2 పనులు వేసుకొని ఇలా ఉన్నాడు అని చూసినప్పుడు పార్వతీమాత గట్టిగా దగ్గరికి వెళ్ళుకొని నేను చూసి ఒక వివరణ ఏమిస్తుందంటే, శివుడంతటి పేరు సంపాదించవలేను మీరు, నీ తండ్రి ఎంతటి వీరుడో చూశారు కదా, ఆయన లాంటి వీరత్వాన్ని చూయించి గొప్పతనాన్ని చూయించి నువ్వు లోకాన్ని గెలవాలి అని అన్నప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే, నా యొక్క బిడ్డలని బుద్ధి, మన దగ్గర చూడడము బుద్ధి సిద్ధి అని ఇద్దరు స్త్రీలని భార్యలాగా బ్రహ్మిస్తాడు. బ్రహ్మపుత్రికలు బుద్ధి సిద్ధిని ఎందుకు ఇస్తారంటే, ఆయనకి ఎవరు పిల్లల్ని ఇవ్వరు, ఆయన రూపాన్ని చూసి తండ్రి సృష్టిస్తాడు. సృష్టించి బుద్ధి సిద్ధిని ఇచ్చి వాళ్ళిద్దరికీ కొడుకులు పుడతారు. మీరు గెస్ చేయగలరా వినాయకుడి యొక్క కొడుకుల పేర్లు ఏందో? కానీ అందరికీ తెలుసు ఇక్కడ శుభం లాభం. ఆ శుభం లాభం వాళ్ళిద్దరు పిల్లలే. ఇద్దరు భార్యలకి ఒక్కొక్కళ్ళు ఆణిముత్యాల్లాగా పుడతారు. వాళ్ళిద్దరు శుభం లాభం అన్నిటి దగ్గర రాస్తాం. ఇక్కడ రాసుందా ఎక్కడైనా శుభం లాభం. శుభం లాభం అంటే శుభము లాభము ఎవరి వల్ల వచ్చిందంటే కార్యసిద్ధి వినాయకుడి వల్ల, బుద్ధి సిద్ధి వల్ల రావడం చేత శుభం లాభం పుట్టారు. ఇలా ఎంత వివరంగా మన శాస్త్రం గొప్పగా తిలకించబడింది చూసారమ్మ. అలా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమం చేసిన తర్వాత మొదట పూజ ఎందుకు చేయాలి, ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. కార్య సిద్ధి వినాయకుడు ఎందుకంటారంటే, వినాయకుడి యొక్క చెవులు భార్యడు ఉండి విషయం బాగా వింటాడు అనేది సూచిక. కళ్ళు చూపు కూడా అమ్మ చాలా ఏకతాటి చూపు, అంటే షార్ప్నెస్గా, మాట తక్కువ శాతంగా మాట్లాడేది. తొండం బాగా గమనించి చూడాలి మీరు. ఒక్కొక్క వివరణైన రాశి ఎందుకు ఉంచారంటే, ఆయన ఒక్క కార్యాన్ని అనుకోని ముందుకు తీసుకెళ్తే 5 మంది సహకరిస్తారు మీకు. బుద్ధి సిద్ధి అంటే, బుద్ధి అంటే ఏమో తెలివి, సిద్ధి అంటేనేమో వెల్త్ అంటే డబ్బు ఐశ్వర్యం, తర్వాత శుభము లాభము అంటే ఆయనని పూజించడం వల్ల నీకు 4 సహకరిస్తారు. ఈ విషయం ఎవరిచ్చిన వరం? బ్రహ్మ ఇచ్చిన వరం. అలంకరణ ప్రియుడు. మళ్ళీ గణేశుడు మీరు గమనించండి, ఆయన గారికి ఎంత బాగా అలంకరిస్తారు. ఈరోజు చూసామమ్మా, పొద్దున్న వచ్చాడు కారులో, ఓల్డ్ సిటీలో ఇక్కడ గణేశుడిని తీసుకొచ్చారు. ఎంత పెద్ద ఆగమనం తల్లి అది. లక్షల మంది ఇక్కడ మొబైల్ పట్టుకొని నిలబడ్డారంటే ఎంతటి ఆనందం చూడండి. ఆ ఆగమనం అంటే గణేశుడిది ఇక్కడ పండగ జరగదు తల్లి. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, ఇక్కడ జరిగేది మన దగ్గర ఆనందము, ఆ సంస్కృతి. అక్కడికి ఏదో ఆయన గారు మన మనిషి అయినట్టు ఒక్కటే గొడవలు. ఏమి జనాభా తల్లి. అలా గొప్ప పూజకి శ్రీకారం ఎందుకు చుట్టిందంటే, తండ్రి పరమశివుడి పాత్ర గొప్పది ఇందులో. కొడుకుని విషయంలో, పార్వతీమాత విషయంలో, తర్వాత మిగతా దేవాది దేవతల ఆయనకి ఇచ్చిన ఆ యొక్క కంఠం
ఏ పూజకైనా సరే నువ్వు ఏ బలానికైనా సరే వినాయకుడు లేనిది కదలదు. ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో మీరు అన్నట్టుగానే ఇది చరిత్ర ఇతిహాసం తల్లి. గజాసురుడి యొక్క వరం మొదటి పూజ ఎందుకు? మొదటి పూజలో ఆయనకు ఎందుకు అందాలి అన్న విషయం ఏంటంటమ్మా, ఆయన కారణం చేత నన్ను గౌరవించబడాలని శివుడు కోరిండు. శివుడిని వరం కోరిండు ఆయన గజాసురుడు. నన్ను పూజించబడాలి అని అన్నప్పుడు నిన్ను పూజించాలంటే దేవాది దేవతలు ఎలా పూజిస్తారు? కొన్ని అంశాల ద్వారా కొన్ని సందర్భాలే, కానీ ప్రతి ఒక్కరు గుర్తుపట్టే ఒకే ఒక్క లోకం భూలోకం. కాబట్టి కడప కడపలో ఆయన చేరుతాడు. అసలు ఎందుకు పైనుంచి కిందికి వచ్చాడో ఇది కూడా తెలవాలి మనకు. గజాసురుడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. అడవి ఎక్కడుంది? భూమండలం మీద ఉంది. కాబట్టి ఆయన విషయ వివరణ ఇక్కడే అందాలి. మరి ఆయన గౌరవం ఇక్కడ, అక్కడెక్కడో స్వర్గలోకంలోనో దేవలోకంలో అందుతే మరి ఈయనకి గౌరవం ఎక్కడ? కాబట్టి ఈ భూమికి సంబంధించిన విషయం కాబట్టి, అంటే వివరణ శాస్త్రీయంగా వేరే కూడా రాసి ఉంది దీంట్లో. నేను చెప్తుంది అంటే గజాసురుడు ఒక సహజ సిద్ధమైన అడవి ప్రాంతంలో ఉండడం చేత, ఆయన గారికి ఆ వరం పండించడం చేత శివుడి కొడుకు అని అంటే మరి ఆ మాత్రం మర్యాద ఉండాలన్నా వద్ద తల్లి. కాబట్టి 2 వరాల కలయిక ఆ గారాల పట్టి. కాబట్టి గణేశుడిని నువ్వు ఎంత పెద్ద ఎత్తులో పెట్టు తల్లి, ఆయన మొహం చూస్తే లడ్డులాగా కనబడుతుంది. మీరు గమనించండి, నువ్వు ఎంత పెద్దగా పెట్టుకో, లో టన్నుందాను మొహం చూసేసరికి అది ఒక రకమైన ఆనందమే, ఆనందం, అమాయకత్వం, ఆ కళ్ళు. కొందరు పిల్లలు అయితే ఏడుస్తారుగా ఆయన చూసి పోయేటప్పుడు. చాలా మంది కుటుంబాలు ఏడుస్తారు. అంతా అది ఊరికే వచ్చిందంటారు, తరతరాల ఆస్తి ఇది. ఎమోషన్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి మీరన్న ఆ పూజకి అందుకోవాలి. తండ్రి మరి పైకి ఎలా వెళ్తాడు, మళ్ళీ నీళ్ళల్లో ఎందుకు వేయాలి? చాలామందికి తెలియాల్సిన అవసరం ఏంటంటమ్మా, తండ్రి మాటిచ్చిన తర్వాత భూమండలం మొత్తం అంతా సంచరించి వచ్చినాకమ్మా తండ్రి గంగమ్మ ఒడిలోకి ఎందుకు వెళ్తాడంటే, నేరుగా పార్వతీమాత దగ్గరికి వెళ్ళడానికి ఉండకపోవడం చేత తీసుకుపోయే వాళ్ళు కావాలి. కాబట్టి గంగమ్మ తల్లి ఒడిలో వేస్తే తండ్రి నెత్తిలో నుంచి అమ్మ తీసుకొచ్చి పార్వతీమాత చేతికి ఇస్తుందంట. ఇందుకు వివరణ ఉంది దాంట్లో, చాలా బాగా రాసి ఉంటుంది. మళ్ళీ నేనంటే కొంచెం షార్ట్కట్గా మన వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. గంగమ్మ ఒడిలో ఎందుకు వేస్తారంటే మరి గంగమ్మ కూడా ఆయన తల్లే కదా. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నుంచి పార్వతీమాత దగ్గర చేరుతాడు. తండ్రిని మీరు బాగా గమనించండి, శివుడిని 2 తల్లుల మధ్యలో గణేశుడు కూర్చుంటాడు, పార్వతీ పరమేశ్వరుల మధ్యలో కూర్చోడు. పైన గంగామాత ఉంటుంది, గంగామాత నుంచి పక్కన పార్వతీమాత ఉంటుంది, 2 మధ్యలో ఉంటారు. అక్కడ ఎంతమంది ఉన్నారు తల్లి? ఇప్పుడు 4 ఉన్నారు. అంటే ఈ వివరణ ఇలా చూస్తేనే అర్థమవుతుంది మనకి. కానీ అలా మామూలుగా చూస్తే తండ్రే కనబడతాడు. కానీ గంగమ్మ తల్లి నెత్తి మీద ఎందుకు పోయిందనే వివరణ మరోసారి చెప్తాను. దాని వివరణలు వేరే ఉంటాయి. అర్ధనారీశ్వరి తత్వానికి మన దగ్గర 100 కారణాలు ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులందరూ, అంటే ఎవరైతే మన భక్తులు మన వాళ్ళు పండగ చేసుకుంటారమ్మా, జాగ్రత్తలు ముఖ్యమైనవి. మద్యం తాగకూడదు తల్లి. ఒక సాధువులాగా దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మద్యం చాలా చెడ్డ పనులకు దారి. మద్యం వల్ల ఏమవుతుందంటే అమ్మా, ఆ వర్షం ఒకటి బారిన పడుతుంది, ఫిట్స్ వచ్చే అవకాశము, లేకపోతే ఆ మత్తు ఇంకా ఎక్కువయ్యే అవకాశం వల్ల ఆ బ్యాండ్ శబ్దమే వినబడుతుంది, కానీ మిగతా పర్యావరణం కనబడదు. పోలీస్ అధికారిని ఒకరు పోయి కొట్టేస్తారు, ఇంకోరు పోయి డీసీఎంని గుద్దేస్తారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళని కొట్టేస్తారు. ఇది కాదు పరమాత్ముడు ఆశించింది. గణేశుడు ఆశించింది కూడా ఏంటంటే అమ్మా, నా భక్తులందరూ నాకు అటుకులతో పెట్టిన పాయసమైన కడుపు నిండా నేను తిని ఆశీర్వదించాలి. బుద్ధి సిద్ధి అంటే సరస్వతి మాతకి పూజ ముఖ్యమైనది. ఆ రోజు మనం అక్షరాభ్యాసాలు చేసుకునే వాళ్ళు, పలకలు ఇచ్చేవాళ్ళు, బుక్కులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇది ముఖ్యమైనది. గౌరీ వ్రతాలని చాలామంది చేసుకోవాల్సిన అవసరం. ఈ వాయినాలు ఇచ్చుకుంటారు కదమ్మా, ఆయన ఉన్నప్పుడు ఇచ్చుకుంటారు. ఎందుకంటే 9 రోజులు నవరాత్రులని చూడకుండా తండ్రిని పంపించొద్దు. ఇది కూడా 3కు 4కు లేపకూడదమ్మా. 9 రోజులు ఖచ్చితంగా. నవ అనే దానికి ఎంత విలువ ఉందో తెలుసా మన శాస్త్రంలో తల్లి? నవదుర్గలు, నవధాన్యాలు, నవగ్రహాలు, నవరసాలు, తర్వాత నవనాట్యాలు, ఎన్నెన్ని వివరంగా 9 మీదనే డిపెండ్ అయి ఉన్నప్పుడు తండ్రి 9 రోజులు నిద్ర చేయడానికి గల కారణం ఏంటంటే 9 గ్రహాలని ఆయన గారు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆశీర్వాద బలాన్ని మనకు అందించాలన్నా వద్దా? 5 రోజులకే లేపేయడంలో మన యొక్క వ్యక్తిగతంగా పోతున్నాం, కానీ 9 నిద్రలు చేయాలి గణేశుడు ఖచ్చితంగా. మళ్ళీ ఈసారి ఏంటంటే అమ్మదా, ఈ 9 నిద్రలు అయిపోయిన తర్వాత 10వ రోజు గ్రహణం వస్తుంది తల్లి, చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణం రోజు వినాయకుడిని లేపకూడదు ఎట్టి పరిస్థితుల్లో. గ్రహణం అయిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరాలి. ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకుందాం, పోలీస్ అధికారుల దగ్గర రిక్వెస్ట్ చేసుకుందాం. నువ్వు సామరస్యంగా తీస్తే అమ్మా, నువ్వు ఎప్పుడైనా తీసుకో. పోలీస్ అధికారులు నేను ఎందుకు తీసేయని అడగడ పెడతారు. ఈ గొడవలు పంచాయతీలు అయ్యే కొన్ని వినాయకులు ఉంటాయి చూడండి, అక్కడే రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు వీధిలో పోలీసులు వచ్చి నిలబడతారు తల్లి, వాళ్ళు తీసేయన్నారు. తీసేటప్పుడు కొంచెం తొందరగా తీసేయండి స్వామి, 10 గంటలకల్లా రోడ్డుకు వచ్చేయండి స్వామి అంటే మన వాళ్ళు 10 గంటలకే ఆ వీధులను మొదలు పెడతారు. ఇలాంటి కొన్ని ఏమవుతుందంటే వేరే వాళ్ళకి 2 పిన్ 1 పిన్ ఇట్లా డీజిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అమ్మా, నీ ఎంజాయ్మెంట్ వేరే వ్యక్తి వచ్చి రిస్ట్రిక్టెడ్ చేయడు, కానీ వేరే యొక్క వ్యక్తి శాంతి భద్రతలు నువ్వు రిస్ట్రిక్షన్ చేయొద్దమ్మా. హార్ట్ పేషెంట్స్ ఉంటారుగా, ఆడవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారుగా, బాలెంతలు ఉంటారుగా,
చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, దట్ హెవీ సౌండ్ బికమ్ ఇట్ లైక్ ఎ డిజీజ్. దాన్ని అడ్డుకుంటే ఇక గణేషుడిని అడ్డుకున్నారు, మమ్మల్ని అడ్డుకున్నారు అని గొడవలు. మనం పొరపాట్లని సరిదిద్దేందుకు పెద్దవాళ్ళు ఉండాలి. నైనా రోడ్డు పైకి వచ్చినాక పెట్టుకుందాం పెద్ద సౌండ్, బ్యాండ్ డిస్టర్బెన్స్ కాదు కానీ డీజే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ రిధమ్ ఎక్కువ వచ్చి స్ట్రోక్ రాదమ్మా, ముత్తుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పెద్ద రోడ్డుకి వచ్చినాక ఆ సౌండ్ చేస్తే ఓపెన్ ప్లేస్లో ఆ సౌండ్ రిధమ్ వేరేలా ఉంటుంది. ఆ చిన్న గల్లీలో అంతంత పెద్ద సౌండ్లు పెడితే ఏ తండ్రి మెచ్చుతాడు? గణేషుని అలా పంపుతామా? ఏడుపుతో బాధను పంపుతామా? అలా పంపకుండా యువతి యువకులు కూడా ఏంటంటే కొంచెం రిస్ట్రిక్టెడ్గా వచ్చి ఆనందంగా ఆడవాళ్ళు కుటుంబాలందరూ గౌరవంగా సంపాదించి తండ్రిని ప్రశాంతంగా పంపించాలి. ఈ ఆగమనం ఎందుకు మొదలైంది మీరు గమనించాలి. శ్రీరాముడి యొక్క అయోధ్య మందిరం మొదలైంది ఇదంతా. మనం ఆగమనం అసలు లేదు మనకి, మామూలుగా పంపించేటప్పుడు నిమజ్జనం మాత్రమే. ఇప్పుడు ఆగమనం వచ్చిందంటే తీసుకొచ్చేటప్పుడు లొల్లే, పోయేటప్పుడు కూడా లొల్లే. కాబట్టి భక్తి పెరిగింది అని అర్థం. ఈ పెరిగిన భక్తిని కొద్దిగా పెరిగిందంటారా నిజంగా? అంటే భక్తి పెరిగింది అంటే తండ్రి వచ్చుడు ఆనందం పోవడం అంటే నీ ఆనందం కోసం భక్తి పెరిగింది. కానీ ఆ ఆనందం అందరింటికి వచ్చేటట్టు చేయండి అంటున్నా తల్లి. కాబట్టి గణేశుడి పండుగ శుభాకాంక్షలు ప్రతి మన భారతీయులందరికీ. మీరందరూ కూడా సుభిక్షంగా చేసుకోవాలి. ఆ గణానాథుడి యొక్క నిజమైన గుణత్వాన్ని మనందరం రకరకాల రూపాల్లో తయారు చేస్తున్నారు కదా, చిన్న పిల్లల్లాగా, క్రికెటర్ లాగా, సినిమా స్టార్ అలా చేయకూడదమ్మా, అది అవమానం తండ్రికి. గణేశుడు కూర్చున్నప్పుడు ఉంటుంది కానీ మొహం అలానే ఉంటుందని చెప్పేసి ఆయన చేతిలో క్రికెట్ పెట్టేసి అది పెట్టి ఇది పెట్టి చేయడం వల్ల అట్లా ఉండదు. గణేశుడు కూర్చొని ఉండాలా, భోజన ప్రియుడు, లడ్డూలు తినేవాడు, తర్వాత ఆయన చేసిన పండ్లు పలహారాలు. కాబట్టి ఆయన కూర్చొని తండ్రి యొక్క ఈ ముందు భాగం, ఈ బొర్ర అంటాం కదమ్మా, ఈ బొర్ర భాగం బొజ్జ కనపడే విధంగా ఉండి ఇలా ఉంటే ఎంత చక్కగా కనబడతాడు. అది పెట్టింది చేసింది ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే క్రికెట్ లాగా తయారు చేసేసి ఇట్లా అది పెట్టేసేస్తే లడ్డు ఎడబెడతావు తల్లి చేతిలో. లడ్డు పెట్టడానికి అనుకూలంగా ఉంటుందా? తండ్రి ఇలా కూర్చున్నప్పుడు పెట్టిన ఆ లడ్డుకి ఎంత పవిత్రత, వేలం పాటల్లో లక్షలు పోతుంది. మీరు అన్నట్టు గణేశుడిని అలా నించోబెట్టుకుంటావు, బాహుబలి లాగానో లేకపోతే కన్నప్ప లాగానో అన్నీ చేస్తావు. కానీ ఆ లడ్డు పెట్టే ఆ పవిత్రత, ఆ దుస్తులు కట్టే ఆ పవిత్రత కూర్చొని ఉన్న తండ్రికి కట్టినట్టుగా రాదు కదమ్మా. కాబట్టి మనము ఏదో మన ఆనందాన్ని చేసుకుంటున్నాం, కానీ నిజమైన వినాయకుడిని కూర్చోబెడుతున్న వచ్చిన భారీగా పిఓపితో చేసినవి ఎంతమంది. ఇప్పుడు యాక్చువల్లీ గణేశుడిని చేయాల్సింది ఏంటంటమ్మా, మట్టితో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన నిమజ్జనంలో పరిపూర్ణమైన మునుగాలి. మట్టితో అయితే ఏంటంటే ఖచ్చితంగా మునుగలుగుతాడు. మీరు అన్నట్టుగానే ఈ సిరామిక్స్, ఈ కలరింగ్ వల్ల ఏమవుతుంది అంటే తండ్రి మునుగడు, ఎన్నో రోజులు పడి ఉంటాడు. అంతెందుకు తల్లి, మనమే చూస్తాంగా ఆ గణేశుడు ప్రయాణం సజావుగా సాగదు. ట్యాంక్ బండ్లో చూడండి ఎలా ఉంటుందంటే అమ్మ, ఒకదానికి ఒకటి ఇలా ప్రెస్ చేసి తండ్రి చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు పెద్దగా పెట్టుకొని మనల్నే చూసినట్టే ఉంటాడు. ఆయన అలా చేయవచ్చునా? తండ్రి మునుగకపోతే ఎలా అమ్మా? మరి గంగమ్మ చేరాలి. కాబట్టి భక్తులు కొంచెం తెలుసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే అమ్మా, ఊరు మొత్తంలో ఒకటో రెండో ఉండేటిగా తల్లి, అప్పుడు వివరణ వేరు. अब देखो गली गली में 10 है, ఇప్పుడు 10 జనకు కా బిటానా కిదర్ లేకే జానా. అందుకే అందరం మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళంతలో వాళ్ళు ప్రజలు మారేంతవరకు మనం కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అనాలి, జై అని కూడా పోవాలి. జై శ్రీరామ్. రైట్. అలాగే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దు అని అంటారు, ఎందుకని అసలు? అంటే చంద్రుడిని చూడవద్దు అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ, తండ్రి సంధ్యా సమయంలో ఆడుతూ మూషిక మహారాజుతో వీళ్ళందరితో ఉన్నప్పుడు తండ్రి యొక్క రూపాన్ని, ఆయన లడ్డూలు తినే ఆ పద్ధతిని చూసి, ఆ గారావాన్ని చూసి చంద్రుడు కొంచెం అవహేళన చేస్తాడు. నువ్వు తొండం పెట్టుకుని అలా ఉన్నావు, నీ బుర్ర ఏంది ఎలా ఉంది, నువ్వు అసలు ఇట్లా అని కొంచెం తక్కువ చేయడం చేత ఆయన గారికి చాలా కోపం వస్తుంది. ఒకసారి వెనక్కి తిరిగి, నీ అందాన్ని చూసుకొని నీకు పొగురా, అంటే నువ్వు ఎర్రగా ఉన్నావనో బుర్రగా ఉన్నావనో లేకపోతే కాంతివంతంగా ఉన్నావనా అని చెప్పి చాలా తీవ్రమైన కోపాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆయన అనేది ఏంటంటే, ఏ అందాన్ని అయితే చూసి నువ్వు విర్రవీగుతున్నావో ఆ అందం అనేది నీకు అంటే క్షీణించిపోవును గాక అనేసరికి ఒకసారి చంద్రుడు నల్లగా అయిపోతాడు తల్లి. అయిపోయిన తర్వాత అప్పుడు పార్వతీమాత వచ్చి జరిగిన విషయం తెలుసుకోగానే పార్వతీమాతని శరణు కోరుతారు. తండ్రిని కూడా శరణు కోరితే తండ్రి అన్న మాట ఏంటంటే, ఇచ్చిన శాపాన్ని, పెట్టిన శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, కానీ ప్రాయశ్చిత్తం మాత్రం చేయగలుగుతా. మీరు 15 రోజుల వెలుగు 15 రోజులు చీకట్లో ఉండగలుగుతారు అని చెప్పినప్పుడు ఆ ప్రతీకగా తండ్రి మెడలో శివుడు పెట్టుకుంటాడు గొప్పతనం కోసం. ఎందుకంటే ఆయన లోకం మొత్తం మరి వెలిగియకపోతే లోకం ఏం కావాలి? చంద్రవంక
మన దగ్గర చంద్రవంక ఇంకో దగ్గర ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో భద్రకాళి గుడిలో అవును. చంద్రవంక బొట్టు కూడా చంద్రవంకనే పెడతారు. కాబట్టి అంటే చంద్రుడిని కాపాడుకోవడానికి మిగతా దేవాది దేవతలు ఒక ఏమంటారు సపోర్టివ్ లాగా సహకరణ లాగా ముందుకు వచ్చడం చేత మీరు అన్నట్టుగా చంద్రుడికి తండ్రి శాపం పెడతాడు, వినాయకుడు శాపం ఉంది. అందుకని పునర్మాసి వరకు తర్వాత అమావాస్య వరకు ఆయన పూర్తిగా కనబడడం తర్వాత తగ్గడం లాంటివి జరుగుతాయి. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఏంటంటమ్మా ఆ రోజు ఎందుకు చూడొద్దంటే మరి తండ్రి శాపం పెట్టిన రోజు కాంతి అనేది ఉండాల్సిన సమయంలో తండ్రి ఈయన మొహం చూడకుండా ఆయన మొహం చూడకూడదు అనడం ముఖ్యమైన కారణం అంటే శుభసూచకమైన విషయం ఇది. ఆయనను ఎవరైతే చూస్తారో చూసిన వాళ్ళకి శని ప్రభావం ఏర్పడుతుందని చెప్పేది మన శాస్త్రం. అలా ఉండదు. ఇప్పుడు ఇక్కడ కాబట్టి చూస్తున్నాం, మరి మిగతా దేశాల్లో శాస్త్రం తెలిసిన వాళ్ళు పాటిస్తారు. కాబట్టి ఏంటంటే శాస్త్రంలో శాపానికి ఉన్న విలువ మీకు చెప్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈ చూడట్లు చేయకూడదు అనడానికి ఉండదు. పాటిస్తే అమ్మ శాస్త్రం చాలా గొప్పది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాటించిన వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయని మన వాళ్ళు అదొకటి అంటారు, మళ్ళీ అది ఉంది వ్యవహారం. కాబట్టి చవితి రోజు చంద్రుడిని చూసి వినాయకుడిని చూడొద్దు, వినాయకుడిని చూసి చంద్రుడిని చూడాలి. అందుకని ఆ ముఖం కూడా తండ్రి ఆ కవరే పెట్టి 6 తర్వాత తీరుస్తారు, కవర్ ఇచ్చాడు 6 తర్వాత తీస్తారు కదా ఆ టైంలో అక్కడ ఉండాలి. అందుకని థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.